లేదు ఒకవేళ ఇరాన్ కూడా దాడులకి పాల్పడిందా, ఇరాన్ కనుక ఒకవేళ మద్దతు ఇచ్చిందా లెబనాన్కి, నీకు సంబంధం లేని విషయంలో నువ్వు ఎందుకు వేలు పెడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో వెరీ గుడ్ టైం ఫర్ ఇజ్రాయెల్ అని చెప్పాలి ఇది. అంటే ఒకవేళ ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వకపోతే లెబనాన్ని నాశనం చేస్తారు, ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఇది ఇజ్రాయెల్కి చాలా మంచి టైం, మంచి పరిణామం. ఒకవేళ ఇరాన్ కనుక లెబనాన్కి ఏదైనా హెల్ప్ చేస్తే సీజ్ వైర్ వైలేషన్కి నువ్వు పాల్పడ్డావు కాబట్టి, నీకు సంబంధం లేని విషయంలో వేలు పెట్టావు, మా విషయం ఇది కాబట్టి నీ మీద దాడి చేస్తున్నా అని చెప్పి మళ్ళీ దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది, యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. సో ఏ రకంగా చూసినా సరే ఇజ్రాయెల్కి లెబనాన్ మీద దాడులు కలిసి వస్తాయి, ఇరాన్ ఒకవేళ ఇన్వాల్వ్ అయినా అది కలిసి వస్తుంది. ఇన్వాల్వ్ అవ్వకపోయినా నష్టం ఏం లేదు ఇజ్రాయెల్కి, ఎందుకంటే లెబనాన్ ఇంకా బాగా డిస్ట్రాయ్ చేయొచ్చు కాబట్టి, ఇరాన్ సపోర్ట్ ఉండదు కాబట్టి. సో ఖచ్చితంగా ఒక మంచి అవకాశంగా దీన్ని మలుచుకున్నాడు నెతన్యాహు. ఇజ్రాయెల్ ఈ సందర్భాన్ని ఒక మంచి అవకాశంగా మలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఈ రెచ్చగొట్టే విషయాలు, ఓ పక్క ట్రంప్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం. ఇప్పటికే ఈ యుద్ధం వల్ల పెనం పెంచి పొయ్యిలో పడ్డట్టుంది పరిస్థితి. ఇలాంటి టైంలో కుదరక మొత్తానికి ఇక ఆల్మోస్ట్ అయిపోయిందిరా, మూడో ప్రపంచ యుద్ధం వచ్చేసింది, న్యూక్లియర్ వార్ జరగబోతుంది, ఏదో దేశాలే మొత్తం తుడిచిపెట్టుకోబోతున్నాయని చెప్పి ప్రపంచం అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయంలో మొత్తానికి సీజ్ ఫైర్ ఒప్పందానికి కొంచెం ముందుకు వచ్చింది ఇరాన్. 2 వారాల పాటు సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుంది, హర్ముజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయడానికి సిద్ధపడింది. ఈ టైంలో మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళి లెబనాన్ మీద దాడులు చేస్తుంది. అంటే ఇరాన్కి నచ్చని పని అది. ఇరాన్ ఒకవేళ హెల్ప్ చేస్తే ఇంక పెద్ద గందరగోళం అయిపోతుంది. ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఉండదు, ఈ గొడవ ఉండదు, ఏమీ ఉండదు, మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇజ్రాయెల్ ఈ సిచ్యువేషన్ని తనకి అనుకూలంగా ఉపయోగించుకునే పని చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు ఇరాన్, ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే యుద్ధం మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి లెబనాన్కి ఏదైనా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే, ఒకవేళ డబ్బులు కానీ ఆయుధాలు కానీ ఇంకేమైనా ఇద్దామా అంటే వీళ్ళ దగ్గరే ఏం మిగలలేదు. 5 వారాలకు పైగా యుద్ధం చేసిన తర్వాత ఇటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ నష్టపోతే, అంతకంటే ఎక్కువ ఖచ్చితంగా ఇరాన్ నష్టపోయింది. వాళ్ళు ఎక్కడ వెనకడుగు వేయకుండా యుద్ధం చేస్తున్నారు. దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఆల్సో. బట్ అట్ ది సేమ్ టైం లాస్ చాలా ఎక్కువగా ఉంది, చాలా తీవ్రంగా నష్టపోయింది ఇరాన్. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ చేసే పరిస్థితి కూడా లేదు. లెబనాన్కి హెల్ప్ చేయలేరు, ఆర్థికంగా హెల్ప్ చేయలేరు, ఇటు ఆయుధాలు ఇవ్వలేరు, ఏ రకంగా కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి. అది కూడా ఇజ్రాయెల్కి కలిసి వచ్చే విషయమే. సో ఇట్స్ వెరీ క్లియర్ ఇరాన్ హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో ఉంది లెబనాన్కి. ఇది ఇజ్రాయెల్కి కలిసి వచ్చే అంశం. దాడులు బాగా చేయొచ్చు, ఇంకా ఎక్కువ డిస్ట్రక్షన్ చేయొచ్చు. ఒకవేళ హెల్ప్ చేద్దామని వస్తేనేమో ఇదిగో వైలేషన్ జరుగుతుంది కాబట్టి అని చెప్పి నీ మీద దాడి చేస్తా అని చెప్పి మళ్ళీ దాడి చేస్తే యుద్ధం మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఇక్కడ తలనొప్పి అంతా ఎవరికి? ట్రంప్కి. ఎక్కడ మళ్ళీ తిరిగి ఇరాన్ ఏదన్నా ఇన్వాల్వ్ అయినా, ఇరాన్ని రెచ్చగొట్టినా మళ్ళీ ఎక్కడ యుద్ధం మొదలవుతుందో, ఈ ఇజ్రాయెల్ ఏమో చెప్పిన మాట వినడం లేదు అని చెప్పేసి ట్రంప్ ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ కొద్దిపాటి ఎస్కలేషన్ అయినా సరే మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా కేవలం తుమ్మితే ఊడిపోయే ముక్కు అంటారు కదా, అలా ఉంది పరిస్థితి ఇప్పుడు. అంత దారుణంగా, అంత పేలవంగా ఉంది ఇప్పుడు. అందులోనూ పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ శాంతి చర్చల గురించి మనందరం చూస్తూనే ఉన్నాం. ఏ డైరెక్షన్లో జరుగుతుందో ఆ ట్వీట్ చూసాం కదా, ఇంతకుముందు RTV మీకు చూపించింది. పాకిస్తాన్ ప్రధాని చేసినటువంటి ట్వీట్, ఆ డ్రాఫ్ట్ మెసేజ్ చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది కదా, అందరికీ తెలిసిన విషయమే మొదటి నుంచి. కాకపోతే వాళ్ళు ఎంత బేలగా ఉన్నారో, ఎంత చేతగాని వాళ్ళో వాళ్ళే బయట పెట్టుకున్నారు. సో పూర్తిగా అమెరికా ఏది చెప్తే అదే కాపీ పేస్ట్ చేస్తుంది పాకిస్తాన్ కానీ, ఇటు తుర్కీయే కానీ, ఈజిప్ట్ అయినా సరే. సో ఇలాంటి పరిస్థితుల్లో తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉన్నటువంటి ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఎన్ని రోజులు నిలబడుతుంది? కనీసం ఈ 2 వారాలైనా నిలబడుతుందా? తర్వాత ఇది కుదురుతుందో లేదో పక్కన పెడదాం. ఈ 2 వారాలే నిలబడే పరిస్థితి ఉందా అంటే, సరే ఎలాగోలా ఉంటుందిలే అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ నెతన్యాహు వచ్చి గెలికే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ. బికాజ్ నెతన్యాహుకి ఇష్టం లేదు, ఈ వార్ ఆగిపోవడం ఇష్టం లేదు, ఇరాన్తో శాంతి ఒప్పందం ఇష్టం లేదు, లెబనాన్ మీద దాడులు చేయకుండా ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే హీ వాంటెడ్ టు డెస్ట్రాయ్. అందుకే అమెరికా చెప్పినా గతంలో వినకుండా దాడులు చేస్తూనే ఉన్నాడు. గతంలో పీస్ టాక్ అని చెప్పిన టైంలో కూడా, ఇప్పుడు కూడా ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ఎలాగైనా సరే రెచ్చగొడదామని చెప్పేసి మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఇది ఇప్పుడు ట్రంప్ మరి ఏం చేస్తాడు?
ట్రంప్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి లెబనాన్ మీద దాడులు చేయొద్దని చెప్పే అవకాశం ఉందా? అసలు చెప్పినా నెతన్యాహు వింటాడా అంటే గ్యారంటీ లేదు. నెతన్యాహు వినే పరిస్థితి లేదు ట్రంప్కి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ విషయంతో నీకు సంబంధం ఏముంది, ఇరాన్తో కాదు కదా నేను యుద్ధం చేస్తుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ వాళ్ళ రిలేషన్ గందరగోళంగా ఉంది. ఇజ్రాయెల్ అండ్ అమెరికా రిలేషన్ కూడా చాలా గందరగోళంగా ఉంది. ఇద్దరు కలిసి యుద్ధంలోకి మేమిద్దరం ఒకటే అన్నట్లుగా యుద్ధంలోకి దిగారు ఇరాన్ని విధ్వంసం చేయడానికి. కానీ వీళ్ళ మధ్యలో గొడవలు వచ్చాయి. ట్రంప్ చెప్పింది ఇజ్రాయెల్ వినదు, నెతన్యాహు వినడు, నెతన్యాహు చేసేదేమో ట్రంప్కి నచ్చదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ఒక పక్క కుదరడం 2 వారాలు, ఈలోగా మళ్ళీ రెచ్చగొట్టే పనులు ఇజ్రాయెల్ చేయడం. సో సిచ్యువేషన్ ఎంత వల్నరబుల్గా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా వీక్గా ఉంది ఇక్కడ ఈ ఒప్పందం కానీ జరుగుతున్నటువంటి ఈ చర్చలు కానీ ఇవన్నీ చాలా వీక్గా ఉన్నాయి. దానికి తోడు చేస్తున్నదేమో పాకిస్తాన్. ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా మెసేజ్ చూసిన తర్వాత మన అందరికీ అర్థమైపోయింది, డ్రాఫ్ట్ మెసేజ్ చూసిన తర్వాత. సో ఇప్పుడు లెబనాన్ మీద చేస్తున్నటువంటి దాడులతో లెబనాన్ నష్టపోవడం మాత్రమే కాదు, ఇరాన్ కొంత ఇబ్బంది పడడం మాత్రమే కాదు, ట్రంప్కి కూడా ఇబ్బంది పెడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ట్రంప్ని పట్టించుకోవడం లేదు. ఒక మాటలో చెప్పాలంటే నెతన్యాహు, నా పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో అని చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు నాకు సంబంధం లేదని చెప్పినా చెప్తాడేమో. అంటే దట్స్ హౌ ఈజ్ బిహేవింగ్. అలా డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ కూడా ట్రంప్ హెచ్చరికలు జారీ చేసినా, నువ్వు వద్దు చేయొద్దన్నా సరే చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో వాట్ డూ యూ థింక్ ఇరాన్ని ఇండైరెక్ట్గా రెచ్చగొట్టడానికి ఇప్పుడు లెబనాన్ మీద దాడులు తీవ్రతరం చేశాడా? లేదు అంటే ఇరాన్ ఏదో ఒక రకంగా ఈ విషయంలో కొంచెమైనా ఇన్వాల్వ్ అయితే చాలు, ఆ అవకాశాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద మళ్ళీ దాడులు చేయొచ్చు, మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెట్టాలనేది ఇజ్రాయెల్ ప్లాన్గా చూడాలి మనం ఇక్కడ. కనీసం ట్రంప్ మాటకి కొంచెం కూడా విలువ ఇవ్వట్లేదు ఇజ్రాయెల్. మరి ఏం ఫ్రెండ్షిప్ ఇది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది? ఇద్దరం ఒకటే అని చెప్పి ఇన్నేళ్లుగా ఇజ్రాయెల్కి ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి, కలిసి యుద్ధాలు చేశారు. గతంలో ఇరాన్తో యుద్ధం చేస్తున్న సమయంలో డైరెక్ట్గా ట్రంపే ఇన్వాల్వ్ అయ్యి B-2 బాంబర్స్ని రంగంలోకి దింపి బంకర్ బస్టర్స్ని వేసి మరీ అక్కడ మొత్తం యుద్ధాన్ని ఆపాడు. ఆ తర్వాత మొన్న యుద్ధాన్ని ఎలా మొదలుపెట్టారో మనం చూసాం. ఆరంభ సూరత్వం ఎంత గొప్పగా ఉందో మనం చూసాం. చివరికి ఏమైందో కూడా మనం చూస్తున్నాం. సో ఇక్కడెక్కడా కూడా ఎవరితో సంబంధం లేదు, అందరి పరిస్థితి ఒకటే. ఇరాన్ ఏమో అసలు మాకు సీజ్ ఫైర్ మేము ఒప్పుకోమని చెప్పారు నిన్న మొన్నటి దాకా. ఇప్పుడేమో సరే ఏదోలే ఒప్పుకుంటున్నాం అని చెప్పి చూస్తున్నారు. బట్ ఇట్స్ వెరీ టెంపరీ, అది మనకు అర్థమవుతుంది. ఏ క్షణమైనా సరే మళ్ళీ ఏదైనా జరిగే పరిస్థితులు కనపడుతున్నాయి. లెట్స్ హోప్ ఫర్ ద పీస్. ఖచ్చితంగా అందరూ శాంతినే కోరుకుందాం. కానీ ద రియాలిటీ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఇక్కడ ఎవరితో సంబంధం లేదు. ఇరాన్ ఏమైపోయినా ఇరాన్ని ఎలాగైనా ధ్వంసం చేయాలని చెప్పి ఇజ్రాయెల్ చూస్తుంది. అవకాశం దొరికింది కదా, ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి లెబనాన్ మీద దాడులు చేస్తుంది. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే ఇరాన్ మీద కూడా దాడులు చేయడానికి